మేము నీతో కూడానే ఉంటామని చెప్పాము. కనుక అట్టి నిత్య జీవము మాటలు కలిగినటువంటి క్రీస్తు ఆలోచనలు మన హృదయంలో ఉంచుకొని మనము మన జీవితాలను సవరించుకున్నాము, దిద్దుకున్నాము, మారుదము, సత్యంలో బ్రతుకుటకు దేవుడు అందరికీ అట్లైన ఆత్మను దయచేయను కాక. గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం మరొక తీసినట్లయితే చదవగలరు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మరణమును ప్రతి ఒక్కరూ చూడవలసిందే, అది తప్పించుకునేదానికి లేదు. అలాగే పాతాళం యొక్క వశము కాకుండా ఎవరు అలాంటి స్థితి ఉండదు. ఖచ్చితంగా పాతాళ వశం కావాల్సిందే, మరణము రుచి చూడాల్సిందే. తనను తాను తప్పించుకోలేడు అని లేఖన భాగం మనకు వివరిస్తూ ఉంది. ఎవరు కూడా మనము తప్పించుకోలేము, రక్షించుకోలేము, కాపాడుకోలేము. అందరము పుట్టినవాడు గిట్టక తప్పదు, మన్నైనది వెనుకటి వలె మళ్ళీ మన్ను చేరక తప్పదు. కనుక మనము ప్రతి ఒక్కరము కూడా మరణము రుచి చూడాల్సిందే. ఆ రుచి చూడకుండా బ్రతుకు నరులు ఎవరు అని దేవుడు క్వశ్చన్ మార్క్గా మనతో దేవుడు మాట్లాడుతున్నారు. కానీ ఈ వాక్యం మనము ఆనోకు ఏరియా గారు వాళ్ళు మరణము రుచి చూడకుండానే వెళ్ళారు. ఈ వాక్యం అయితే దేవుడు వ్రాయించినాడు, వారికైతే మరణము చూడకుండానే వారు వెళ్ళినట్టుగా దేవుడు పిలుచుకున్నట్టుగా లేఖనము చూస్తాం. ఆ మాట చూస్తాము. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము పాత నిబంధన సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మాట చూస్తాం. చూడండి, జనులను సజీవులను గాను నిలబెట్టగలరు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు, ఆ బలము, ఆ జ్ఞానము, ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆయన తెలియపరచబడుటకు లేఖనాలలో ఈ గొప్ప వాక్య మర్మము దేవుడు వివరిస్తూ వ్రాయిస్తూ వచ్చినారు. మరణం ప్రతి ఒక్కరికి రావాల్సిందే, అయినప్పటికీ మరణం చూడకుండా వెళ్ళారు కొంతమంది. ఇక్కడ మళ్ళీ దేవుని వాక్యం ఏం రాయబడుతూ వచ్చింది? సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, జనులు సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉండువాడు కూడా ఆయనే. ఆయన అవసరమైతే పిలిపిస్తాడు, అవసరం లేదంటే ఆయన అక్కడికి పిలుచుకుంటాడు. మనుషుడు ఈ లోకంలో అవసరం లేదు, ఇంకా వారి బాధ్యతలు వాడు వారికి ఇచ్చిన ఆయుస్సు ఇంకా చాలా అనుకుంటే ఆయన పిలుచుకుంటాడు. లేదంటే మళ్ళీ ఆయన ఆయుస్సు ఇవ్వగలిగిన దేవుడు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ పంపి ఇవ్వగలిగిన దేవుడు. పాతాళంకు పోయినా కూడా మళ్ళీ రప్పించగలిగిన దేవుడు. ఎన్నో చాలా మాటలు ఏలియా మోషే గారు ఆయన ప్రార్థించే సమయంలో వారు వచ్చి ఆ నిర్గమం గురించి మాట్లాడుతుండగా విన్నాము. ఆయన మళ్ళీ పిలిపించుకుంటాడు. వారు చనిపోయిన వారు, మోషే గారు అంటే చనిపోయినారు, ఏలియా ఆయన పిలుచుకున్నాడు, మరణం రుచి చూడకుండా పిలుచుకున్నారు. మళ్ళీ ఒకనొక సమయంలో క్రీస్తు ప్రభు వారు వారితో మాట్లాడుతుండగా శిష్యులు కూడా చూసినారు. అలా ఆయన పంపివ్వగలడు, మళ్ళీ తిరిగి రప్పించుకోగలడు. సమూయేలు గారు యొక్క సౌలు గారు ఒకనొక సమయము ఒక ఆత్మను సమూయేలు గారిని రప్పించాలని ఒక స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఆ కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్తారు. అక్కడైతే ఆ ఆత్మ నాతో మాట్లాడాలి. ఎవరు? సమూయేలు గారు వచ్చి మాట్లాడాలి. ఆ స్త్రీ దగ్గరికి పోతే ఆ స్త్రీ అంటుంది, ఈయన మారువేషంలో పోతారు. మారువేషంలో పోయినప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఆ యొక్క ప్రాంతంలో, ఆ దేశంలో సౌలు రాజు గారు దీన్ని ఖండించినాడు, ఇది చేయకూడదు, ఈ యొక్క వారిని ఎలాగో వాడుకొనకూడదు,
అని ఈ యొక్క కర్ణపిశాచములు కానీ వారిని కానీ ఇంకా ఈ యొక్క మంత్రములు చేయవారు కానీ వీళ్ళందరినీ కూడా చేస్తే మరణిస్తారు అని ఆజ్ఞ ఇచ్చినారు. అయినప్పటికీ ఆయన మారువేషంలో వచ్చి ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, నేను చాలా నా యొక్క బాధ చాలా ఉంది, ఆయనతో మాట్లాడాలి సమూయేలు గారితో అన్నప్పుడు, అప్పుడు ఆ స్త్రీ కూర్చుంటుంది, ఏదో ఆ మంత్రాలు వాడుతుంది. మొత్తానికైతే ఆ యొక్క సమూయేలు గారు కనపడతారు, వృద్ధాప్యంగా ఆయన కనపడతారు. కనపడినప్పుడు ఆ యొక్క స్త్రీ, ఆ కర్ణపిశాచం గల స్త్రీ గట్టిగా కేక వేసి భయపడుతుంది. ఎందుకు ఆమె భయపడుతుందంటే అక్కడ గొప్ప ఆశ్చర్యం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆ స్త్రీ ఇంకా రమ్మని చెప్పలేదు, చెప్పకున్న తనకనే ఈ యొక్క సమూయేలు గారు కనపడతాడు ఆమెకు. ఎవరు నీకు కనపడింది అని సౌలు గారు అన్నప్పుడు, నాకు ఒక వృద్ధాప్యం గల ఒక దుప్పటి కర్ర పట్టుకొని ఒక వృద్ధాప్యం గల ఆయన కనపడినాడంటే ఆయనే సమూయేలు గారు అని ఈయన గుర్తించారు. కానీ అక్కడ ఈయన పోయింది ఆ యొక్క ఆమె రప్పించుతుందని పోయినాడు, కానీ అక్కడ రప్పించింది ఆమె కాదు, దేవుడే. ఈయన బాధ, ఎవరి బాధ? సౌలు గారి బాధ చెప్పుకొని ఆయనకు సమూయేలు గారి చేత చెప్పించుకొని ఆయన ద్వారా విని ఈయన మనసు నెమ్మది చేసుకున్నటకు, ఈయన ఆలోచనలు ఆయనకు చెప్పి ఆయన దగ్గర సమాధానం రాబట్టుకు ఆయన కోరినాడు. కానీ ఆమె అయితే తెప్పిలేదు. మన తండ్రి అయిన దేవుడు లేక కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడే వచ్చినట్టుగా మనం లేఖనంలో చూస్తాము. కానీ ఆమె రప్పించునని వెళ్ళినాడు, కానీ దేవుడే రప్పించగలిగినాడు. ఎందుకు దేవుడే రప్పించినాడంటే ఆమె ఇంకా పిలవలేదు ఆయన్ని, సమూయేలు గారిని ఇంకా రమ్మని పిలవలేదు. స్టార్ట్ చేయకముందే వచ్చిన తక్షణము భయపడినాడు, పెద్ద కేక వేసింది. నేను ఇంకా చేయలేదు, వచ్చినాడు, ఎవరు పంపించినాడు అనేది భయపడినాడు అన్నమాట. అందులో ఇది చేస్తే, రాజులు తెలిస్తే, ఇలాంటి క్రియలు చేస్తే చంపుతారనే భయము ఒకటి ఉంది. కానీ ఆమె ఏం చేయనప్పటికీ దేవుడే పంపించినాడు. ఎందుకంటే ఈ లేఖనాలు నెరవేర్చబడాలి. జనులను సజీవులను మృతులుగాను చేయువాడును యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. అప్పుడు ఆయనను రప్పించింది కూడా యెహోవా దేవుడు. కనుక ఆయన పిలుచుకొనగలడు, పాతాళమునకు పిలుచుకొనగలడు, మళ్ళీ అవసరమైతే భూమి మీదకి ఆయన పంపివ్వగలడు. అన్ని శక్తి సామర్థ్యములు కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అది మనము ఆయన బల శౌర్యములు ఎరిగిన పిల్లలంగా మనం ఉండాలి. అది మనకు తెలియపరచుటకే దేవుడు ఈ యొక్క లేఖనాలలో ఆయన గొప్ప శక్తిని తెలియపరుస్తూ వచ్చినాడు. మరణం రుచికు చూడకూడని నరుడెవరు లేరని చెప్పినాడు. అలాగే రుచి చూడకుండా వెళ్ళిన వారు ఉన్నారు, వారిని మళ్ళీ రప్పించిన దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఇంత బలవంతుడు, ఇంత శక్తివంతుడు, ఆయన శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. అందుకే ఆయన అన్నాడు అబ్రహాం గారికి, సారా గారి ద్వారానే నేను పిల్లలను పుట్టియాలి అని రూల్ లేదు, అవసరమైతే రాళ్ళతో కూడా అబ్రహాంకు పిల్లలను ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడను నేను అని ఆయన భక్తుల ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. కనుక ఆయనకు అసాధ్యమైనదే లేదు. ఆయన ఏ రకంగా ఒక మంచి పని చేయటకు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు ఆయన చేయగలరు. ఆ శక్తిని ఆయన రక్తంలో కడగబడిన పిల్లలుగా మనం ఎరిగి ఉండాలి. అంత బలాఢ్యుడు, అంత నమ్మకమైన వాడు, అంత శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్లస్ ఆయన తప్పు చేయని వాడు, అలాగే ఆయన మోసం చేసేవాడు కాదు. ఆయన అంత ఉన్నతమైనటువంటి మంచి ఆలోచనలు కలిగినటువంటి గొప్ప దేవుడు అని మనం ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసమైన పిల్లలు మొదటిగా ముందు మనం నమ్మాలి. తర్వాత అవతల వారి సంగతి. ఆ నమ్మి విశ్వాసం ఉంచడమే ఆ క్రియగానే, ఆ క్రియనే దేవుణ్ణి నమ్మడం క్రియ. చూడండి, మరొక మాట చూసుకుందాము. చూడండి, యోబు గ్రంథము 26వ అధ్యాయము
యోబు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చూస్తున్నాము. యోబు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనము. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు, వారి దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుందరు. అలాగే 26వ వచనము మాట చదువు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. ఆ యొక్క దేవుని దృష్టికి చూడండి, పాతాళము తెరవబడి ఉంది. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉంది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. దేవుని దృష్టికి అది పాతాళం అనేది చాలా లోతుగా కనపడని స్థితిలో ఉంటుంది. మామూలుగా మనుషులకైతే మనకంతే. దేవునికి అంత లోతుగా ఉన్న లేక సముద్రపు అడుగు భాగాల్లో ఉన్న యోనా గారు ఎలా కనపరిచినాడో, ఆయన ప్రార్థన ఎలా వినపరిచిందంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అంతా చూడగలడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఒకేసారి ఒకే నేత్రంతో చూడగలడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి హృదయ ఆలోచనలు ఒకే సమయంలో ఒకే క్షణంలో అందరినీ గమనించగలిగిన కెపాసిటీ, అంత సామర్థ్యం, అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన యేసుక్రీస్తు ప్రభువు. ఒక్క సమయంలోనే ఒక్క క్షణంలోనే ప్రతి ఒక్కరి హృదయాల ఆలోచనలు గమనించగలిగిన దేవుడు, ఎరిగి ఉండే దేవుడు. ఇది ఆయన పవర్ఫుల్ శక్తి. అంత జ్ఞానవంతుడు ఆయన జ్ఞానము మన జ్ఞానంతో పోల్చుకుంటే ఆయన ఎప్పుడో ఒక కొంచెం ఎరితనంగా ఉంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము సమానం అవుతాయి. అంటే ఇప్పుడు ఒక హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ కనిపెట్టడం అంటే చాలా గొప్ప విషయం. గాల్లో అంత బరువు ఎగురుతూ ఉందంటే ఏ జ్ఞానంతో కనిపెట్టినాడు మనిషి అంటే లేక సైంటిస్టులు అంటే అది గొప్ప జ్ఞానమే. కానీ ఆ జ్ఞానం అంతా కూడా దేవుని దృష్టిలో చిన్న వెర్రితనం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత ఇంకా గొప్పదైనా ఇంకా ఎంత గొప్పగా ఉన్నా కూడా దేవుని దృష్టిలో మన జ్ఞానం అంతా కూడా చిన్న, ఆయన ఒక ఎర్రిగా ఆలోచన చేసినప్పుడు ఉండే జ్ఞానమే మనకి. అంత జ్ఞానశక్తి సంపన్నుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుకనే ఆయనకు ఆ పాతాళము తెరవబడి కనపడుగా తేటగా బట్టబయలుగా కనపడుతుంది అన్నమాట. చూడండి, కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 12వ వచనము మాట చూద్దాము. ఉండదు వారికి ఏ జ్ఞానము జ్ఞాపకము ఉండదని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక అక్కడ అద్భుతములు ఏముండదు, పాతాళంలో నీతి ఏముండదు. ఒకసారి మనం వెళ్ళిపోతే ఇంకా ఏం లేదు. అంత ఇక్కడ ఉన్నప్పుడు మనము దేవుని జ్ఞానం తెలుసుకున్న గోరేవారమే. కానీ ఒకసారి ప్రాణం పోతే మనలో ఏముండదు, మౌనం అయిపోతాం. ఇంకా మనము పూర్తిగా నిద్రించి మౌన స్థితిలోకి వెళ్ళి విశ్రాంతిలో ఉంటాం అంతే. మళ్ళీ దేవుడు లేపేంత వరకు, మళ్ళీ తీర్పులోనికి పిలుచుకునేంత వరకు, మంచివారిని కానీ చెడువారిని కానీ అందరినీ దేవుడు తీర్పులోకి పిలుచుకుంటాడు. తీర్పులో పిలుచుకున్న తర్వాత, తీర్పు జరిగిన తర్వాత ఏ దారి ఆయన వారి క్రియలను బట్టి, వాడు నడుచుకున్నటువంటి ప్రవర్తనను బట్టి ఆయన దగ్గర ఉండే రాజ్యమా లేక సాతానుకు తయారు చేసినటువంటి నరకం అనేది ఆయన దేవుడు నిర్ణయిస్తాడు. చూడండి, అదే కీర్తనలు కదా 31వ అధ్యాయము 17వ వచనము మాట చూస్తాము. 31:17వ వచనం. యెహోవా నీవు మెరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళము నందు వారు మౌనులై ఉందురు గాక. పాతాళంలో ఎలా ఉంటామంట, మనం చనిపోయిన వారు ప్రతి ఒక్కరు కూడా మౌనమై ఉంటారు. ఏమీ లేదు, ఇంకా ఏమున్నాయి ఇక్కడనే పేకలు అరుపులు అన్నీ, ఇంకా మళ్ళీ ఏమి ఉండదు. కనుక ఈ దేహంలో ప్రాణం ఉండగానే మనము ప్రభువు నమ్ముకొని
బుద్ధిమంతులముగా ఆ రక్షణ కవచంలో ఉండాలి. ఆయన రక్షణలో భద్రపరచబడి ఉంటే మనకు మంచిది. ఒకసారి మళ్ళీ మనం ప్రాణం పోయిన తర్వాత ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఈ జన్మభూమిలో మనము అడుగు పెట్టేదానికే లేదంట. చూడండి ఆ మాట చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము మాట చూస్తాం. చూడండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇంకా పుట్టినటువంటి ఈ యొక్క భూమిని ఇంకా చూసే క్వశ్చనే లేదు ఎవరికి కూడా. ఒకసారి మనం చనిపోతే దేవుడు మన ఉన్నటువంటి ఆత్మ తీసుకునేస్తే, ఆయన పిలుచుకుంటే ఇంకంతే, ఎప్పుడే కానీ ఈ భూమికి ఇంకా మనకు సంబంధం లేదు, ఎప్పుడు మనం ఇది చూడలేము. ఆయన మళ్ళీ రెండవ రాకడగా వచ్చి అప్పుడు మనకు మహిమ శరీరాల నుంచి ఆయన సన్నిధిలో పిలుచుకొని తీర్పు పెట్టి ఇంకా మంచిదారా లేక చెడ్డదారా అనేది ఆయన తీర్పు ఇచ్చిన తర్వాతనే ఇంకా. కనుక ఇంకా జన్మభూమి మనం ఎప్పుడు చూడము, ఏమున్నా ఇప్పుడే చూస్తాం బాగా. ఈ కన్నులకు ఇప్పుడే మనం అన్నీ చూడగలుగుతాం. సత్యంలో ఉండాలన్నా అసత్యంలో ఉండాలన్నా కూడా మన దేవుడు మన శరీరంలో ఆత్మను ప్రవేశపెట్టాడు కదా, ఆ ఆత్మనంతసేపే మన ఆటలు సాగుతాయి. మన తర్వాత ఆత్మ దేవుడు పిలుచుకునేస్తే ఈ శరీరం ఎక్కడిది నిలిచిపోతుంది, పడిపోతాం. ఇంకేది చెయ్యి కదలదు, కాలు కదలదు, ఏం కదలదు. ఆత్మ పిలుచుకునేస్తే అయిపోయాయి. ఈ శరీరం ఇంకా నిష్ప్రయోజనం. ఆత్మ జీవింపజేస్తుంది. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరకు చేరిపోతుంది. కనుక ప్రాణం ఉండగానే మనము ప్రభువుని నమ్ముకొని భద్రంలో ఉంటే మనకు మంచిది తిరిగారు. చూడండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనము మాట చదవమ్మా. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనము. నీవు మనుషులను మట్టికి చేర్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలనే ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నది. మన బ్రతుకంతా కూడా దేవుడు చాలా చక్కగా వివరించినాడు. కొద్ది కాలము నీడ వంటిది, ఆవిరి వంటిది, అడవిలో గడ్డి పువ్వు వంటిది, నీటి మీద బుడగ వంటిది అని చాలా చిన్న వాటితో పోల్చినాడు. మనం ఒక ఆకు రాలిపోయే ఆ ఆకు వంటిది చాలా దేవుడు చిన్న దానితో పోల్చి చెప్పడం జరిగింది. ఈ 60-70 సంవత్సరాలు అంతదా కూడా ఎరబతుకున్నాడు. నానాకమైన ఈ లోక సంబంధమైన పనికిమాల అలవాటుతో 70-80 దేవుడేమో రాయించినాడు. అప్పటి కూడా ఆయాసము దుఃఖము అనేవి వ్రాయించినాడు దేవుడు. అయినప్పటికీ అన్ని సంవత్సరాలు మనము బ్రతికే పరిస్థితులు లేవు. ఈ లోక సంబంధమైన ఆలోచనల్లో ఆ యొక్క పాపపు స్వభావంలో ఉండి తక్కువ వయసులోనే చనిపోతూ ఉన్నాము. చూడండి 10వ వచనము ఇదే మాట చూడండి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. మనమును తయారు చేసిందే యేసుక్రీస్తు ప్రభువారు, మనమును తయారు చేసిందే మళ్ళీ చనిపోయి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రండి అని దేవుని పిలుపు. ప్రియుల కొన్ని దినాలే ఇక్కడ మనకు దేహం ఇస్తాడు. ఈ దేహానికి మళ్ళీ అభివృద్ధిగా పెద్దగా చేసి బాల్య దశ నుండి వృద్ధాప్యం వరకు చేసి ఆ ఆత్మను ప్రవేశపెట్టి ప్రాణం ఇచ్చి ఆత్మలో ఏమేమి ఉంటాయి? శరీరము, రక్తము, ఆత్మ. శరీరము, రక్తము, ఆత్మ 3 కలిపి మనము. ఈ 3లో ఏది తీసేసినా మనిషి చనిపోతాం. ఆత్మ తీసివేయబడితే దేవుడు క్షణంలో వెళ్ళిపోతాం, ఏముండదు. ఇంకా
అలాగే రక్తం అంతా ఒక కాటు చేసుకొని రక్తం అంతా పైన కూడా కొంచెం తనకలాడుతా కొంచెంలో వెళ్ళిపోతాం. అలాగే ఈ శరీరాన్ని ఒక పరి తల ఏదైనా ఒక పెద్ద రాయి వచ్చి తల మీద పడినా కూడా శరీరము నలగ పట్టబడితే ఈ తల మెయిన్ కదా హెడ్ కాబట్టి ఆ దిగిన నాశనం మిగిన అయిపోతే చనిపోతాం. మూటిలో ఏది జరిగినా కూడా చనిపోతాం. అన్నిటికంటే ముఖ్యమైన ఆత్మగిన తప్పున కూడా దేవుడు పిలుచుకునేస్తే ఇంకా ఏమి ఇంకా రక్తం ఉన్న ప్రయోజనంగా శరీరం ఉన్న ప్రయోజనంగా అది వెన్నే వెళ్ళిపోతాం. ఇదన్నా రక్తం తీసేచ్చే కొంచెం తనకలాడతాం, తల పగిలిపోతే కొంచెం తనకలాడి పోతాం. కానీ ఆత్మ అనేది దేవుడికి తీసుకునేస్తే ఇంకేం లేదు, ఏడాది బాడీ అనే పడిపోతుంది అంతే. కనుక ఇది మన పరిస్థితి. ఇంత చిన్న వాటితో, నీటి మీద బుడగతో, ఒక చిన్న ఛాయ నీడతో, అడవి గడ్డి పువ్వుతో, ఒక ఆకు రాలిపోయే దానితో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. పోల్చినప్పటికీ ఈ చిన్న జీవితంలో నీవు జ్ఞానం కలిగి, నీకు దారులు అయితే మంచిగా ఇచ్చి, నీకు స్వాతంత్రం అన్నీ ఇచ్చి, మళ్ళీ నా దగ్గరికి నేను పిలుచుకుంటాను, మీరు తిరిగి రమ్మని చెప్తున్నాడు ఈ వాక్యంలో దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, మనుషులందరినీ మట్టికి మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మళ్ళీ రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఈ లోకము సంబంధమైన ఆలోచనలో మనము బ్రతకాలి. ఎలా బ్రతకాలి? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను యథార్థవంతంగా ఇచ్చినట్టు కనుక యథార్థవంతంగా బ్రతికి మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి చేరాలనేది ఆయన ప్రణాళిక. మంచి క్రియలతో బ్రతికి నా దగ్గర ఉండాలనేది ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆలోచన. అందరూ కూడా రక్షణలోకి రావాలనేది మొదటిగా ఆయన గొప్ప ఆలోచన. అయినప్పటికీ దేవుని భయం లేకుండా ఈ లోక సంబంధమైన అపవాదులు చూపిస్తున్న తంత్రములకు, మంత్రములకు పడిపోతున్నాం. దేవుడంట యథార్థవంతమైన ధైర్యం గల ఆత్మని ఇచ్చినాడంట. యథార్థవంతమైన ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చినాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ అపవాదికి లోనైపోయి ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన పాపానికి, ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు లోనైపోయి బ్రతుకు నాశనం చేసుకుని బానిసైపోతున్నాం. దాన్ని నిజంగా ఒక గొప్ప వ్యభిచారి కన్నా లేదా ఒక గొప్ప తాగుడుబోతు కన్నా వాళ్ళిద్దరు గొప్పవి కదా, అవి చాలా గొప్ప పెద్ద పాపాలు కదా. చిన్న పాపం చేసిన వారితో సమానమే. ఒక చిన్నది వద్దని చెప్పిన దేవుడు వద్దని చెప్పిన చిన్న ఆజ్ఞ మీరిన గొప్ప పాపమే అది, వారిద్దరితో సమానమే. ఒక వ్యభిచారము, ఒక తాగుడు, ఒక దొంగతనము, లేక ఒక నరహత్య, ఇవి గొప్ప పెద్ద పాపాలే. దానికి తిరుగులేదు. దేవుడు ఇంకా ఎత్తుకుని పోయి నరకం వేస్తారు. కానీ ఒక చిన్నవి ఉన్నాయి, మళ్ళీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటుంది. చిన్నవి చెప్తాడు, ఆటపాటంతో కూడిన అల్లరితో కూడినటువంటి చూడకూడదు, చేయకూడదు అని ఉన్నాయి కదా. ఇవి చేసి మనము బైబిల్ తీసుకుని ఆదివారం ప్రార్థన పట్టుకునే కూడా వారికన్నా దరిద్రులే వాడడం వేరు. అవి చేస్తూ వాళ్ళు ప్రార్థనకు రాకుండా అలానే ఉన్నారు. వాళ్ళు నిలువెచ్చని జీవితం లేరు. ఆ పాపపు దాంట్లోనే ఒకే స్థితిలో ఉన్నారు. నీవు 2 రకాల నటన పడుతున్నావు. ఆదివారం వస్తే చక్కగా బైబిల్ చదవబట్టుకొని పోతాము. మిగతా 6 రోజులు మన బ్రతుకంతా వాళ్ళకన్నా ఘోరంగా ఉంటుంది. చిన్నయే. ఇక్కడ సాడీలు చెప్పది, ఆడ కొండెంలో చెప్తాము, ఇక్కడ సినిమాలు చూస్తాము, ఆడ సీరియల్ చూస్తాము, ఇక్కడ బరకట్ట ఆడతాము, ఆడ ఇంకోటి చూదమాడతాము, మట్టాడతాము. ఇవన్నీ నాన్నకై సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇది. వారిద్దరికన్నా నరహత్య చేసేవారికన్నా గొప్ప పాపాలు ఉంటాయి. వాళ్ళనన్నా దేవుడు ముఖం మీద ఉమ్మివేడట. కానీ ఈ నులివెచ్చని జీవితం ఉంటారు కదా. ఆదివారము సంఘలో బైబిల్ పెట్టుకొని పోతాము, మళ్ళీ ఈ వారం అంతా, ఈ 6 రోజులంతా ఒక్కరోజే పవిత్రత. మిగిలిన రోజులన్నీ కూడా ఆ పెద్ద పాపాలు చేసిన వారికన్నా వీరు ఇంకా రోతైన బ్రతికే. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఉంటే అలా అయినా ఉండండి, లేకపోతే ఇలా అయినా ఉండండి. సాతాన్లో అయినా చావండి, లేక నా దగ్గరకన్నా, నా పాదాల దగ్గరకన్నా వచ్చి నేర్చుకోనండి. 2 నటన పడితే మీ అంత వేషధారి తత్వము ఇంకా ఎవరు ఉండరు. అందుకే మీ ముఖం మీద నేను ఉమ్మివేయనికి ఆశ కలిగి ఉన్నాను, ఉమ్మివేయనికి సిద్ధంగా ఉన్నాను అంటారు. అంటే ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే అందరం కూడా
ప్రతి ఒక్కరం కూడా అందరము తీసుకుపోతా ఉన్నాం అన్నమాట. పెద్ద పాపాల కన్నా ఇంకా దేవుడు శిక్ష ఎక్కువ వేసే పాపాలు ఇవి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. కనుక వీటికి దూరంగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. చూడండి, ఒక గొప్ప మాట చూసుకున్నాము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చూడమ్మా. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోడు. ఎవరెవరు పోతారంటమ్మా? చదువు మనకు కోరి. దుష్టులను దేవుని మరచు జనులంట పాతాళమునకు పోతారు. దుష్టులు దేవుని మరచు జనులు. దేవుడు ఏం చెప్తున్నాడు? దుష్టులు ఎలా నడుచుకుంటున్నారు? వీరు చేసే పనులకు ఏంది మన పరిస్థితి ఏంటంటే పాతాళంకు దిగిపోవటమే. ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపాల ద్వారా ఆ పెద్దగా ఒక మనిషిని చంపినా కూడా దేవుడు వారి మీద ఉమ్మి వేస్తానని అనలేదు. కానీ ఈ 2 రకాలుగా నటలు కొట్టే వారి మీద మటుకు మొక్క మీద ఊసేస్తా అంటున్నాడు దేవుడు. అనలేదు ఆ మాట? అన్నాడు. నులివెచ్చని జీవితం అంటే అదే. ఆదివారం వచ్చే అవ్వ కావాలా, మిగతా 6 రోజులు బువ్వ కావాలన్నట్టు. ఈ లోక పాపము 6 రోజులు కావాలా, ఒక్కరోజు పవిత్రంగా ఉండే ఆదివారము మాకు కావాలా. అది నులివెచ్చని జీవితం. ఆ నులివెచ్చని జీవితం వారి మీద మొక్క మీద గాంధించి ఉమ్మివేయనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంత కోపంతో మాట్లాడారు. ఈ నరహత్య చేసిన బాధలే వారి మీద ఉమ్మివేయాలనుకోలే, లేదా వ్యభిచారం చేసిన వారి మీద ఉమ్మివేయాలనే మాట అనలే ఆయన. వారికి కావాలంటే వాళ్ళు మనసు మార్చుకొని వచ్చే వారికి పాపం తీసివేసి పవిత్రత నీకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ నటన కొట్టే వారిని మనకు దేవుడు వదిలిపెట్టడం లేదు. ఈ వేషధారి తత్వం ఉంటే వదిలిపెట్టడం లేదు దేవుడు. ఒక్క విషయంలోనైనా ఒక చిన్న మన ఏమంటాము సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఒక్క విషయంలో మనము దేవుని కోసము అది వదులుకునే వారిని, లేక ఆ సాక్ష్యం చెప్పగల వారు ఎవరన్నా ఉన్నారు మందిరాలలో ఎప్పుడన్నా అంటే ఎవరు కనపట్లే, వినపట్లే. ఇదంతా మనకు ఎందుకంటే దేవుని వాక్యము, దేవుడు ఆయన విలువలు కలిగిన మాటలు మాట్లాడుకుంటే మంచిది. ఆ నీతిమంతుని నోట నుండి జాలువారినటువంటి మాటలు వింటే మన జీవితాలకు మంచిది. ఆ యొక్క నరకము తప్పించబడతాము, ఆ పాతాళం తప్పించబడతాము. చూడండి మాకు మాట చదువు. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం ఒక మాట చదువు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చినాడు. చూడండి ఎంత గొప్ప మాట. చూడండి, ఒకడు నా మాట గైకొంటే, ఒకడు నా మాట వింటే వారికి మరణమే లేదని దేవుడు వాక్యములో వ్రాయించినాడు. మరి శారీరకంగా మనము మరణం అవుతున్నాం కదా, చనిపోతున్నాం కదంటే యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడగా వచ్చినప్పుడు లేచి కూర్చోబెడతాడు. మహిమ శరీరం వచ్చి ఆ యొక్క మేఘ మండలం మీద నిన్ను ఇప్పుడు కనుక్కున్నటువంటి విమానాలలో కాదు, మేఘ మండలం మీద ఏ ఇంజన్ లేనటువంటి ఆ మేఘాల మీద మనం క్రీస్తు ప్రభువారు పిలుచుకొని పడుతుంది. అది పెద్ద గొప్ప విమానం. అది క్రీస్తు జ్ఞానంతో ముడిపడినటువంటి విమానం. అది ఇదన్నా ఇంజన్ లేకుండా పైలిపోతుంది, దిగేటప్పుడు గాను లేకుండా పైలిపోతుంది ఈ విమానం. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు తయారు చేసినటువంటి విమానము ఆ మేఘమే, దానికి ఏ ఇంజన్ ఉండదు. ఆయన మాట చెప్తుంటే పోతూ ఉంటుంది. అది ఆగేది కాదు, పగిలేది కాదు, కింద పడేది కాదు. అది ఆయన అంత గొప్ప జ్ఞానవంతుడు. కనుక ఆయన మాట వింటే మరణం లేదన్నాడు. శారీరకంగా భౌతికంగా ఈ శరీరానికి మరణం అయితే జరుగుతుంది, 2వ మరణం లేదు మనకు. పాతాళానికి పోయే మరణం మనకు లేదు. ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పిస్తాడు మనము. ఆయన మాట విన్ననాడు ప్రియులారా, విన్ననాడు మాత్రమే. నటన కొడితే రాదు.
నులివెచ్చని జీవితం ఉంటే రాదు. ఇటు ఇటు అటు ఇటు ఇటు అటు డ్రామాలు కొడితే రాదు. గోడ మీద పిల్లిలాగా ఈ పక్క ఉంటే ఈ పక్క, ఆ పక్క ఉదిగితే ఆ పక్క అన్నట్టు కాదు. స్ట్రైట్ పడవడం, ఒకటే క్రీస్తు మాట లోబడాలి, ఆయన మాట వినాలి. అప్పుడు మనకు ఆయన మనకు మరణమును తప్పిస్తాడు. ఈ లోక మరణము, ఈ శరీరంతో సంబంధమైన మరణం ఒక మరణం అందరికీ సత్యమే జరుగుతుంది. భౌతికంగా ఈ శరీరానికి మరణం అవుతుంది. కానీ రెండవ మరణము చాలా పవర్ఫుల్. అది తప్పించబడితే మనం నిత్య జీవంలో ఉంటాం. అది తప్పించబడాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి నోటి అన్ని మాటలు మనం గైకొనే పిల్లలంగా, ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులైన పిల్లలంగా, ఆయన రక్తంలో మన వస్త్రాలు ఉదుక్కునే పిల్లలంగా, మన కంపు రోత పాత బ్రతుకంతా ఆయన రక్తంలో కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక అట్టిదిగా నా మాట వింటే మీకు మరణం లేదన్నాడు. ఈ లోక సహజమైన మరణం ఒకటి ఓకే. అది తర్వాత రెండవ మరణము నరకానికి సంబంధించిన మరణం, నిత్య నరకానికి సంబంధించిన మరణంలో మనము పాలు పంపులు లేకుండా చేయు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఈ లోకంలో ఆయనను అనుసరించి ఆయన నోటి మాట ప్రకారము మనము బ్రతికి రక్షణ నుండి రక్షణ పోగొట్టుకోకుండా మన బ్రతుకు తీరులు, మన ఆలోచనలు మంచిగా ఉన్నట్లయితే మనం ఆ రెండో మరణానికి దూరంగా ఉంటూ దేవుడు మళ్ళీ మనము ఆ మరణము నుండి లేపుతాడు. పునరుత్థానంగా మళ్ళీ లేపుతారు. మనం మొదటి పునరుత్థానం మూలంగా క్రీస్తు ప్రభు వారు లేపినారు. మళ్ళీ పునరుత్థానంగా మనల్ని మళ్ళీ ఆయన లేపగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన బలమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చివరిగా 15వ అధ్యాయము 56, 55, 56 చదవమ్మా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనము జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణపు ముళ్ళు విరిచినటువంటి వాడు, మరణాన్ని రుచి చూచి దాన్ని గెలిచినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు. నీ సొంత నోటితో నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆ మరణము రుచి నీకు చూపించి మళ్ళీ నిన్ను కూడా ఆ మరణాన్ని జయించే విధంగా నిన్ను నన్ను అందరినీ ఆయన ఆ మరణపు ముళ్ళు మన చేత కూడా విరిచే దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు. మనము కూడా మరణాన్ని, ఆ మరణపు ముళ్ళు విరిచే బిడ్డలుగా దేవుడు తయారు చేయబోతున్నాడు, చేస్తాడు. మొదటిగా ఆయన లేచాడు చనిపోయి, తర్వాత మనం చనిపోతాము. ఆయన రక్షణలో ఉండి మనం చనిపోతే మళ్ళీ మనం ఆయన మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ఫలముగా, రెండవ ఫలముగా మనమును కూడా లేపగలిగిన సమర్థుడైన దేవుడిని మనము ఆయన నోటి మాటలను మనము భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు పెట్టి మనము ఈ లోకంలో బ్రతకవలసిన పిల్లలంగా ఉన్నాము. ఆయన చిత్తంలో నడవలసిన పిల్లలుగా ఉన్నారు. ఆయన నోటి మాటలతో బ్రతకవలసిన పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటుదైన ఆలోచనలో మన చిన్న చిన్న పాపాలు కూడా అవి పెద్దవాటి కన్నా గొప్ప ప్రమాదం ఉంది. కనుక సులువుగా చిక్కుడు పెట్టే పాపాలను మనం దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మన బ్రతుకు మార్చుకుంటూ దిద్దుకుంటూ దేవునిలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం ఉందుము గాక. అటు జ్ఞాన బుద్ధి వివేచనలు, అటు ఆత్మ ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ఆయన చిత్తంలో మనమందరము ఆయన సత్యంలో నడుదుము గాక. చిన్న ప్రార్థన చేస్తుంది.